రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం అత్యంత వైభవోక్తంగా మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయం రాజరాజేశ్వర స్వామి ఆలయం మరి కాకతీయ కాలం తర్వాత నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా మా తండ్రి తాతల నుంచి పరంపరగా వస్తున్నటువంటి పూజా విధానాలు మరి ఈసారి ఒక 30 సంవత్సరాలుగా
శివదీక్షలు తీసుకొని శివదీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఒక కళ్యాణము, వీరభద్ర ప్రస్థాయము, అగ్నిగుండాలు, ఈ జ్యోతిర్ముడి కార్యక్రమము, దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం శ్రీశైల దేవస్థానానికి భ్రమరాంబ మాత అష్టాదశ శక్తిపీఠాలలో ఉన్న అమ్మవారు ఇద్దరు ఉన్నారు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం చేసిన తర్వాత మరి దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఒక దీక్ష సంవత్సరంలో తీసుకున్న దీక్షలో కూడా ఏదో ఒక మంచి తనం వైపు ప్రయాణం చేయాలి. తన లోపల జరుగుతున్నటువంటి లోపాలు ఏమున్నాయో తనకి ఇంకా ఎక్కువ తెలుస్తాయి కాబట్టి వాళ్ళల్లో మార్పు చెంది లోక కళ్యాణార్థమై సమాజ సేవకు ఉత్తమమైనటువంటి సేవ సమాజ సేవకు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా సరే లోకా సమస్త సుఖినో భవంతు అంటాం, సర్వే జన సుఖినో భవంతు అంటాం. మరి ఇక్కడ వీళ్ళంతా చేస్తున్నటువంటి దీక్షల ఫలితం ఏందయ్యా అంటే, శివుడు ఏమిస్తాడు? ఆయనకి నీళ్ళు ఇస్తే చాలు, ఎంత బిల్వదనం ఇస్తే చాలు సంతోషపడుతుంది. మరి నీవు ఎట్లా ఉండాలి? ఏదైనా సరే ఒక తృప్తికరమైనటువంటి జీవన విధానం చేయాలి. ఎప్పుడూ కూడా ఒక అర్పణాభావంతో చక్కటి అన్యోన్యమైనటువంటి కుటుంబాల, మన దగ్గర భారతదేశంలోనే ఉంది కుటుంబ వ్యవస్థ, వేరే ఏ దేశాలలో లేవు. ఒక భారతదేశము బ్రాహ్మణ దేశం, క్షత్రియ దేశం వచ్చేసి జపాన్, ఇక్కడ డబ్బులు వైశ్య దేశం అంటే అమెరికా, ఇక మిగతా దేశాలన్నీ కూడా శూద్ర దేశాలు. మరి చూడండి, ఈ బ్రాహ్మణ దేశంలో పుట్టినందుకు, ఈ ప్రపంచంలో ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో గర్వించాలి. మళ్ళీ ఈ మన తరం లోపల ఒక రామ మందిర నిర్మాణం, బాలరాముడి యొక్క నిర్మాణం జరిగింది. అది అదృష్టంగా భావించాలి. ఇక్కడ అందరూ కూడా మరి శివాలయంలో చేసినటువంటి అందరూ కూడా ఆ శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం వల్ల కళ్యాణం జరగాలని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ ఆ శివుణ్ణి అనుగ్రహించమని ప్రార్థిస్తూ హర నమః పార్వతీపదే